హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో, ఈరోజు మీరు చూస్తే గనక వెరీ నారో రేంజ్ ప్రైస్ యాక్షన్ కిందే మనం కన్సిడర్ చేయాలన్నమాట అండి. సో, క్లియర్ కట్‌గా లాస్ట్ 3 డేస్ నుంచి మీరు చూడొచ్చనమాట. ఇన్‌సైడ్ క్యాండిల్సే మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట అండి. సో, 24,400 అనేది పైన రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 23,900 లెవెల్ అనేది సో, కిందన సపోర్ట్ కింద ఉండడం జరిగిందనమాట అండి ఫర్ టైమ్ బీయింగ్. అండ్ ఆర్ఎస్ఐ 40 గురించి కూడా నేను లాస్ట్ టైం చెప్పడం జరిగింది కదండీ. ఆర్ఎస్ఐ 40 దగ్గర సో, ఎందుకంటే మంత్లీ టైమ్ ఫ్రేమ్, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూసుకుంటే ఆర్ఎస్ఐ 60 అబోవ్ ఉందనమాట. అంటే మీడియం టు లాంగ్ టర్మ్ స్ట్రెంత్ ఉంది. బట్ ఈ వీక్‌నెస్ ఏదైతే వచ్చిందో అది షార్ట్ టర్మ్ వీక్‌నెస్ కాబట్టి సో, ఆర్ఎస్ఐ 40 దగ్గర కొంచెం చిన్న బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటదని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, ప్రీవియస్‌గా కూడా ఇక్కడ సో, బడ్జెట్ టైమ్‌లో అది జరిగింది కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో, అదే విధంగా ఇక్కడ బౌన్స్ అనేది మనం కొంచెం చూసామనమాట అండి. సో, అయితే ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుద్దంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి గ్లోబల్ మార్కెట్స్ బట్టి క్లియర్ కట్‌గా ఆధారపడి ఉంటదనమాట అండి ఖచ్చితంగా. సో, బట్ కానీ మీరు చూస్తే కనుక క్లియర్‌గా ఒక లెవెల్ అని దాటితే మనం ఇంకా వెళ్ళలేదనమాట అండి. ఆ లెవెల్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఇంకా యాక్ట్ చేస్తుందనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో, అయితే కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫార్మేషన్ వచ్చిందనమాట అండి. సో, డబుల్ బాటమ్ లాగా 24,000 లెవెల్ ఇంచుమించు మీరు చూస్తే గనక 23,900, 24,000 లెవెల్ ఏరియా అనేది కొంచెం సపోర్ట్ లాగా ఉండి మార్కెట్‌కి బౌన్స్ అయితే రావడం జరిగింది. బట్ ఇట్ ఈస్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ అనమాట అండి. సో, 24,370, 24,400 రైట్? 24,400 లెవెల్ దాటి వెళ్ళడానికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది మార్కెట్ అనమాట అండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ మేనేజెస్ రేపు ఒకవేళ గ్లోబల్ సెంటిమెంట్ మెయిన్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ బాగుండి గనక సో, ఒకవేళ గనక ఇఫ్ ఇట్ మేనేజ్ టు క్రాస్ 24,300, 400 లెవెల్ దాటి వెళ్ళి క్లోజ్ అవుతుంటే గనక గ్రాడ్యువల్ ఓపెనింగ్ వచ్చి కొంచెం కన్సాలిడేట్ అయ్యి ప్రైస్ యాక్షన్ డెవలప్ అయితే కనుక స్లోగా కమింగ్ డేస్‌లో గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉందనమాట అండి. ఒకవేళ కనుక మార్కెట్స్ చాలా పాజిటివ్‌గా ఒకవేళ ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఇవన్నీ క్లోజ్ అయ్యి రేపు ఏషియన్ మార్కెట్స్ కూడా యాక్చువల్‌గా ఏషియన్ మార్కెట్స్‌లో మంచి రికవరీ వచ్చిందండి. ఎక్కడైతే జపాన్ నిక్కై సో, ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ మార్కెట్స్ అన్నీ చాలా మంచి బౌన్స్ అయితే రావడం జరిగిందనమాట అండి. బట్ కానీ మేబీ సెల్ ఆన్ రైజా అని ఇంకా మనం కొంచెం డౌట్ పడాలన్నమాట అండి. సో, ఎందుకంటే 2, 3 టైమ్స్ ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ప్రూవెన్ అనమాట అండి. సెల్ ఆన్ రైజ్ అంటే ప్రతి రైజ్ కూడా సెల్లింగ్ ఉపయోగించుకుంటున్నారన్నమాట బిగ్ ప్లేయర్స్. సో, అలా కాదు మళ్ళీ బయింగ్ ఎమర్జ్ అయ్యి షార్ట్ టర్మ్ కొంచెం సెల్లింగ్ సబ్మర్జ్ అయిందంటే గనక సో, గ్యాప్ ఫిల్ చేయడానికి వెళ్ళొచ్చనమాట అండి. సో, 24,700 అనేది మాక్సిమం వేర్ ఇట్ కెన్ రీచ్ అనమాట అండి షార్ట్ టర్మ్‌లో. సో, ఆ లెవెల్ అనేది మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ రైట్? వన్స్ ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత నేను ప్రీవియస్‌గా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కదా! సో, ఆ టైప్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ ఏమైనా వస్తదేమో విల్ వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్ రైట్? ఓకే అండి. సో, ఆ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఏమైనా వస్తదేమో సో, మనం అబ్జర్వ్ చేద్దాం అనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు సో, బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అనమాట అండి. ఇన్‌సైడ్ బార్ అండ్ ఇన్‌సైడ్ క్యాండిల్స్ అనేవి గత 3 రోజుల నుంచి వెరీ నారో రేంజ్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. సో, టైట్ రేంజ్ ఇంచుమించుగా సో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. యాక్చువల్‌గా నిన్న అండ్ మొన్న ప్రీవియస్ 2 డేస్ అయితే మాత్రం క్లాసికల్ లైక్ ట్విన్స్ లాగా మీరు ప్రైస్ యాక్షన్ చూడొచ్చనమాట అండి. సో, అయితే ఈరోజు మంచి గ్యాప్ అప్ వచ్చింది. బట్ కానీ సో, ఆ గ్యాప్ అప్ అనేది ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ హాఫ్‌లోనే అంటే మార్నింగ్ 10 కల్లా సో, ఈ ఫస్ట్ హాఫ్ కూడా కాదు వితిన్ 1 అవర్‌లోనే ఒక గంటలోనే ఏదైతే గ్యాప్ అప్ వచ్చిందో ఆ గ్యాప్ ఫిల్ అయిపోవడం జరిగింది. బట్ కానీ అట్‌లీస్ట్ టువర్డ్స్ క్లోజింగ్ బేసిస్ మీద మీరు తీసుకుంటే కనీసం కొంచెం డే హై దగ్గర సో, ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా సో, 2, 3 సందర్భాల్లో సివియర్ సెల్లింగ్ ఏదైతే ఎక్కడి నుంచో అయితే ట్రిగ్గర్ అయిందో సో, ఆ లెవెల్ దగ్గరే క్లోజ్ అయిందనమాట. దట్ ఈస్ అరౌండ్ 50,200 లెవెల్ ఫ్రెండ్స్. ఓకే. సో, 50,200 లెవెల్ పైన గనక సో, బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవుతా ఉంటే గనక రేపు మనం చూస్తే గనక రైట్? సో, వీ కెన్ సీ అనమాట అండి 50,600 లెవెల్ మనం చూసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ ఏదైనా మంచి బుల్లిష్‌నెస్ ఎక్స్‌ట్రీమ్ బుల్లిష్ కేస్‌లో అయితే గనక 51,200 అనమాట అండి. రైట్? సో, అంటే లైక్ యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. సో, ఒక 600 పాయింట్స్ పైనే సో, స్కోప్ అయితే ఉంది గ్యాప్ ఫిల్ చేయడానికి. సో, ఎందుకంటే దేర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్ కదా! సో, ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి కమింగ్ డేస్‌లో ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. ఒకవేళ మార్కెట్ హోల్డ్ అయ్యి గ్లోబల్ సెంటిమెంట్స్ అన్లెస్ అదర్‌వైజ్ ఏదైనా సడెన్ సర్ప్రైజ్ మిడిల్ ఈస్ట్ నుంచి ఏదైనా రాకుండా ఉంటే సో, మార్కెట్స్ కొంచెం హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ రైట్? అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. సో, మార్కెట్స్ హోల్డ్ అవుతాయా లేదా అనేది.
సో దట్ ఈస్ $1,000,000 క్వశ్చన్ అనమాట. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు కూడా సేమ్ టగ్ ఆఫ్ వార్ లాగా జరుగుతుందన్నమాట అండి. అయితే ఎఫ్ఐఎస్ కంటే డిఐఎస్ కొంచెం పై చేయి ఒక 500 కోట్లు ఎక్స్ట్రా సెల్ చేశారు. 300 పాయింట్లు నిఫ్టీ పెరగడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఈ విధంగా డిఐఎస్ యొక్క జైత్ర యాత్ర ప్రస్తుతానికి అంటే ఎవరు కాదండి, మనమే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సో మంచి మనీ పంప్ చేయడం జరిగింది. రికార్డ్ లెవెల్లో ఎస్ఐపి అమౌంట్ అనేది గ్రో అవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్, ఓకే. సో మీరు చూడొచ్చు అనమాట అండి. స్మాల్ క్యాప్ మళ్ళీ అగైన్ కొంచెం ఓల్డ్ అయింది, పుంజుకుంటుంది కొంచెం. లెటెస్ట్ ఎంతవరకు చూద్దాం. 2.9% దాకా పెరగడం జరిగింది. మిడ్ క్యాప్ కూడా అరౌండ్ 2.5% దాకా పెరగడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఆల్ సెక్టర్ ఇండిసెస్ గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చి అండర్ పెర్ఫామ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ అనేది సో అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. రైట్, అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మనం చూస్తే కనుక ఇండియా విక్స్ కూల్ అవుతూ ఉంది. ఇండియా విక్స్ కొంచెం స్టేబుల్గా ఉందనేది మనం అబ్జర్వ్ చేసాం కదా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు చూస్తే కనుక యాక్చువల్గా వన్స్ అగైన్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అనమాట అండి. సో నికాయ్ ఆల్సో చాలా రికవరీ అనేది నేను చూసాను అనమాట అండి. బట్ కానీ స్లోగా మేబీ ఇట్ స్టార్టెడ్ గివింగ్ అప్. రైట్, సో ఏదైతే మార్నింగ్ గెయిన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ సినారియో అనమాట. గ్యాప్ ఫిల్ అయింది, అక్కడి నుంచి రిజెక్షన్ అనేది వచ్చేయడం జరిగింది అనమాట అండి. సో ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కనుక 35,000 దగ్గర ఉంది కదా, ఇట్ వెంట్ అప్ టు 36,000 అండి. 5 to 6% పాజిటివ్ చూసాను అనమాట అండి. సో మార్నింగ్ టైము సో అగైన్ ఇక్కడ రిజెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది సో వచ్చిందనమాట అండి. రైట్, సో గోయింగ్ ఫార్వర్డ్ నైట్ ఎలా ఉంటుంది, మార్కెట్స్ ఎలా ఉంటాయని చూద్దాం. బట్ ప్రస్తుతానికి అయితే యూరోప్ ఈజ్ డూయింగ్ గుడ్ అనమాట అండి. యూరోప్ అయితే కూడా 200 పీరియడ్ దగ్గర నుంచి ఒక బౌన్స్ అయింది, గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగిందనమాట అండి. సో నాస్డాక్ ఇవన్నీ ఈరోజు నైట్ ఎలా ఉంటాయనేది విల్ సీ ఫ్రెండ్స్. అయితే డౌ జోన్స్, అదర్ ఏషియన్ మార్కెట్స్ మీరు చూస్తే కనుక దే ఆర్ ఆల్ డూయింగ్ ఓకే అనమాట. అట్లీస్ట్ కొంతకాలం టైం బీయింగ్ కొంచెం. రైట్, సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టడానికి ముందర కొంచెం పాజ్ అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అండి క్లియర్గా. ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అన్ని అల్టిమేట్గా గ్లోబల్ క్యూస్ బట్టి మన మార్కెట్ డ్రైవ్ అవుతుంది, మార్కెట్ రియాక్షన్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ న్యూస్ వస్తుందన్నమాట అండి. సో మన పక్క కంట్రీలో కొంచెం అన్రెస్ట్ ఉంది కదా, పరిస్థితులు బాగోలేదు కాబట్టి టెక్స్టైల్కి మంచి అక్కడ ఎక్కువగా ప్రొడక్షన్ ఉంటుంది. సో ఆ బిజినెస్ అంతా కూడా మనకు రావచ్చు, ఆ కాంట్రాక్ట్స్ ఇండియాకి రావచ్చు అని చెప్పి ఇలా రకరకాల న్యూస్ వస్తున్నాయి అనమాట అండి. బట్ కానీ సో న్యూస్ అంతా కూడా వీ నీ నాట్ ట్రస్ట్ ఎవ్రీథింగ్ అండి. ప్రతిదీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టెక్స్టైల్ స్టాక్స్ పెరుగుతున్నాయని ఈ కాన్ఫ్లిక్ట్ ఈ విషయం బయటికి రాకముందు నుంచి మనం డిస్కస్ చేస్తాం. అది ఆల్రెడీ మంచి రన్అప్ వచ్చింది కాబట్టి మేబీ బిగ్ ప్లేయర్ ఎగ్జిట్ అవ్వడానికి ఇలాంటి న్యూస్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట మార్కెట్లో ఒకసారి. వాట్ ఎవర్ ఇట్ మే బీ, జస్ట్ స్టిక్ టు యువర్ ఇండివిజువల్ స్టాప్ లాస్ అండి. దట్ ఈస్ ద ఓన్లీ మంత్ర. మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఇండివిజువల్ స్టాక్స్ యొక్క స్టాప్ లాస్ రూత్లెస్గా మీరు చెయ్యాలి. రైట్, అందులో నో కాంప్రమైజ్. అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కసారి మనకి లాస్ రావచ్చు, డిస్పైట్ దట్ అయినా కూడా స్టాప్ లాస్ని మనం రెస్పెక్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మనం మార్కెట్లో సర్వైవ్ అవుతాం ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.